వాలంటీర్లపై నోరు పారేసుకున్న చంద్రబాబు తరహాలోనే ఆ పార్టీ గల్లీ లీడర్లు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకుపోయినట్టుగా వాలంటీర్లను కొడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాలంటీర్లపై నోటి దురుసు కనబరిచిన ఆ పచ్చ పార్టీ నేత ఎవరు? ఆ నేతలకు వాలంటీర్లు ఇచ్చిన కౌంటర్ ఏంటి? మానవ సేవే మాధవ సేవగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై గతంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేశారు. చంద్రబాబుకు తోడు పచ్చ మీడియా కూడా పిచ్చి రాతలతో దుష్ప్రచారం చేసింది. అయితే చంద్రబాబు టీడీపీ నేతల వ్యాఖ్యలు ఎల్లో మీడియాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ విమర్శలకు బ్రేక్ పడింది. వాలంటీర్ల దెబ్బకు ఎల్లో మీడియా నోటికి తాళం పడింది. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు కండకావరం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నేత ప్రవీణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకుపోయినట్లుగా రోడ్లపై పరిగెత్తించి కొడతానంటూ ఆయన వాలంటీర్లపై నోరు పారేసుకున్నారు. వాలంటీర్ని ఎత్తి జైల్లో వేపిస్తా. అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? ఎంత కొడతారు? అట్ట కొట్టి నడిపిస్తా. ఈ సందులమ్మడి అట్ట కొట్టి నడిపిస్తా. అంకుశంలో రామిరెడ్డి మాదిరి ఉంటుంది కోటింగ్ కారాలు చేస్తే. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల సేవలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు టీడీపీ నేత ప్రవీణ్ వ్యాఖ్యానించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పచ్చపార్టీ చోటా నేత ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ ఏకమై అతనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీశారు. ప్రవీణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తామేం తప్పు చేశామో చెప్పాలని ప్రశ్నించారు. నీవు అంకుశం సినిమా గురించి చెప్పావు, మాకు రంగస్థలం సినిమా గుర్తుకొస్తోందని తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. మేము ఎన్నో సేవలు చేస్తున్నాము, ప్రజలకు మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము. కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు. ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు. రంగస్థలం చూసావా? రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు, అలా కొడతా, నిన్ను కిక్కడు కొట్టట్టు కొడతా. సినిమా కబుర్లు చెప్పి బెదిరిస్తున్న ప్రవీణ్కు చుక్కలు చూపెడతామని వాలంటీర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీవు కూడా రైతు భరోసా పథకం అందుకున్నావే, ఆ విషయం మర్చిపోయావా అంటూ టీడీపీ నేత ప్రవీణ్ను ప్రశ్నించారు. ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అందిలేదా? వాలంటీర్గా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము. తెలుసా నీకు? అమ్మఒడి అంటూ మేము ఈవీ నేస్తాలంటూ ఎన్ని సంక్షేమాలు అందించాము. రైతు భరోసా తీసుకునేవి గుర్తుందా నీకు? కుక్క రే కుక్క, నీకు రైతు భరోసా వచ్చిందా? నీ ఇంటికి మేము రాలేదా వాలంటీర్గా? ఆ పట్టు ఎక్కడ పడుకున్నావు? ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటూనే మరో పక్క ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని ప్రవీణ్ ఫ్లెక్సీపై చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. మరోసారి వాలంటీర్లపై నోటి దురుసు ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నావు? వీధులమ్మడి కొట్టానంటున్నావు. నిన్ను కొట్టలేమనుకుంటున్నావా? మేము 2024 వస్తే నిన్ను కూడా కొడతాం. వీధులమ్మడి ఈడ్చి కొడతాం. తెలుసుకోని మాట్లాడు. మేము వాలంటీర్లుగా ఉండడము నీకు నచ్చలేదా? మేము వాలంటీర్లుగా ఏం తప్పు చేశామని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకుముందు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు. మేము ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్చలేని తనంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు చేతగాని వాడివి. నిన్ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. కుక్క నిన్ను చెప్పుతో కొట్టి కొట్టి మాట్లాడాలనిపిస్తుంది. వాలంటీర్లను ఉద్దేశించి టీడీపీ నేత ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.